హాయ్ అండి. మీ విజయ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు మటన్ చిందుకూర చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి మటన్, ఆనియన్స్ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, మసాలా దినుసులు, ధనియాలు, బిర్యానీ ఆకు, లామొగ్గ, చెక్క, జీలకర్ర. మటన్కి కావాల్సిన చింత చిగురు, మీకు అందరికీ తెలుసు కదా. చింత చిగురు అంటే విలేజ్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో అయితే అందరూ కొనుక్కొని తెచ్చుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, గరం మసాలా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, ఆయిల్. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి. మీకు ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు మీకు కర్రీస్ ఎలా చేయాలన్నది మీకు అర్థమవుతుంది. మీరు స్కిప్ చేశారంటే కర్రీస్ మీకు అస్సలు అర్థం కాదు. చూడండి, నేను ఆయిల్ పోస్తున్నాను ఇలా. ఇప్పుడు ఒకే చోట ఆయిల్ పోయకూడదండి. మొత్తం బాణీ అంతా అయ్యే వరకు ఇలా ఇలా ఆయిల్ పోసుకుంటే మీకు ఆనియన్స్ అన్నది మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, నేను ఆయిల్ పోసేసాను. ఇది కొంచెం వేడవ్వనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ అంతా వేడైందండి. ఇప్పుడు లామొగ్గలు ఒక 3, చెక్క మీకు అందరికీ తెలుసు కదా, ఒక చిన్న చెక్క, బిర్యానీ ఆకు ఒకటి, ఒకసారి కలుపుకుందామండి. ఇలా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. చూసారా, చిటపట్లు ఆడుతుంది. అలా చిటపట్లు ఆడినప్పుడు మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలామంది ఆనియన్స్ వేసేస్తారండి. ఆనియన్ వేయకూడదు, పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి అలా చిటపట్లు ఆడుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. నేను 1/2 కిలో మటన్ చేస్తున్నానండి. ఒక 4 ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. 4 ఆనియన్స్ అయితే మీకు సరిపోతుంది. ఎక్కువ ఆనియన్స్ వేయకండి. చింతకూర కూడా ఉంటుంది కాబట్టి గ్రేవీ మీకు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి 1/2 కిలోకి మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి. ఒకసారి కలుపుతాయి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి. పసుపు వేసుకోవడం వల్ల మీకు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పసుపు వాసన అన్నది ఉండదన్నమాట. పచ్చి వాసన రాకుండా ఆయిల్లో కుక్ అయిపోతుంది కాబట్టి మీకు పసుపు వాసన అన్నది ఉండదన్నమాట. మీరు ఎప్పుడు ఏ కర్రీ చేసినా ఆనియన్స్ వేసిన వెంటనే కొంచెం పసుపు కూడా వేసేసేయండి. చూసారు కదా, పసుపు వేసిన తర్వాత ఆనియన్స్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. ఇది కొంచెంసేపు కుక్ అవ్వనిద్దాం. ఇంకా ఆనియన్స్ ఇంకా కుక్ అవుతున్నాయండి. ఇంకా ఫ్రై అవ్వాలి, మంచిగా ఉడకాలన్నమాట. ఆయిల్లోనే ఆనియన్స్ అంతా కుక్ అయిపోవాలి. కొంచెం టైం పడుతుంది. చూసారండి, ఆనియన్స్ కుక్ అయిపోయినాయి. ఇలా మంచి గోల్డ్ కలర్లోకి రావాలి. ఇక ఆనియన్స్ ఆయిల్లోనే కుక్ అవ్వాలి. గ్యాస్ ఎప్పుడు హైలో పెట్టకండి, మీడియంలోనే పెట్టండి. మీకు అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ కుక్ అయింది. ఇప్పుడు మన 1/2 కిలో మటన్ ఉంది కదా, వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి.
చూసారా, మటన్ ఎక్కువ టైం కనీసం 50 minutes అయినా కుక్ చేయండి. అప్పుడు మీకు ముక్క గట్టిగా లేకుండా మెత్తగా ఉడికిస్తుంది. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వేసి ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసిన తర్వాత మీకు మంచి కుక్ అవుతుంది అన్నమాట. మటన్లోనే ఆనియన్స్ వేసిన తర్వాత మటన్ వేసేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకొని మొత్తం ఇలా అల్లం పేస్ట్ అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు మాంసం గట్టిగా ఉందంటే కుక్కర్లో వేసేసుకోండి. లేదు లేతగానే ఉంది అనుకుంటే డైరెక్ట్ ఇలా కడాయిలో కర్రీ చేసేసుకోవచ్చు. ఎక్కువసేపు మాత్రం మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టేసి ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు ఒకసారి కలుపుతూ ఉండండి. 5 నిమిషాలు అయిపోయింది, మళ్ళీ ఒకసారి కలుపుతాం. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇలా 5 నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, కుక్ అయింది చాలా వరకు. ఇందులోనే కారం వేద్దామండి. చూడండి, 1/2 కిలో అండి అది కారం వేస్తున్నాను. 1, 2, 3. ఇది పెద్ద స్పూన్ అండి. పెద్ద స్పూన్ కాబట్టి 3 స్పూన్ ఫుల్గా కారం వేసుకుంటే సరిపోతుంది. కారం తక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్స్ సరిపోతుందండి. మేము కొంచెం కారం తింటాం కాబట్టి 3 స్పూన్స్ వేసాను. మీ కారం తినేదాన్ని బట్టి మీరు కారం వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ అంత సాల్ట్ ఎందుకంటే ముక్క చప్పగా లేకుండా, ముక్క కూడా కొంచెం లైట్ ఉప్పు పట్టడం వల్ల తినేటప్పుడు మనకి ముక్క చప్పదనం అనేది అస్సలు అనిపించదు. ఒకసారి కలుపుకుందామండి. చూసారు కదా, కారం వేసిన తర్వాత మంచిగా కలిపేసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. మీకు ఏ ఐటెం కావాలన్నా, నాన్ వెజ్, వెజిటేరియన్, స్వీట్స్ ఏం కావాలన్నా మన యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఏం కర్రీ కావాలన్నా నన్ను అడగండి, మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుందాం. చూసారు కదా, ఇలా వాటర్ పోసేసుకుందాం. ముక్కలు ములిగే వరకు కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, వాటర్ పోసాక ఒకసారి మొత్తం అంతా ఇలా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందాం. మనకి సరిపడా, మన ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇది దగ్గర కుక్ అవ్వాలండి. మినిమం 50 minutes కన్నా కుక్ అవ్వాలి. సిమ్మిలో మీడియంలో పెట్టండి. పైన మూత పెట్టేసేయండి. ముక్క ఉడికిన తర్వాత చింత చిగురు మసాలా వేసుకుని సర్వ్ చేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను. మీకు చింత చిగురు వేసినప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను. చూసారండి, మటన్ కూర కుక్ అయింది. ఇలా కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మనం చింత చిగురు వేసుకోవాలి. ఈ వాటర్ ఉండడం వల్ల ఏంటంటే చింతకూర ఉడకడానికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. చింతకూర శుభ్రం కడుక్కుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఒక 10 నిమిషాలు మాత్రం నీటిలో నానబెట్టండి. ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది అన్నమాట. తర్వాత చింత చిగురిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. డైరెక్ట్ మాత్రం అస్సలు వేయొద్దు, పుల్లల్లో వచ్చేస్తుంది. కట్ వేసుకుని అలా చింత చిగురు అంతా వేసేసి కలుపు. ఇంకా మటన్ చింతకూర కర్రీ రెడీ. ఒక 10 నిమిషాలు ఇలా కుక్ అవనిస్తే చింతకూర మటన్ కర్రీ రెడీ.